ప్రైజ్ ది లార్డ్. మరి బీదల్ని కనికరించేవాడు ధన్యుడని ప్రభు యొక్క లేఖనాలు మనందరితో కూడా మాట్లాడుతున్నాయి. కీర్తన 41 కీర్తన 1 వచనంలో మాట రాయబడుతుంది. కాబట్టి బీదల్ని ఎప్పుడు కూడా మనం విక్రయించకూడదు, వారిని అపహాస్యం పాలు చేయకూడదండి. వాళ్ళు ఏ స్థితిని బట్టి ఆ విధంగా పేదరికంలోకి వెళ్ళారో మనకి తెలియదు కనుక, మరి వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ఆ దారిద్ర్యాన్ని బట్టి, వాళ్ళు అనుభవిస్తున్న ఆ కష్టాన్ని బట్టి ఎప్పుడు కూడా మనము వాళ్ళని విక్రయించడం కానీ, లేకపోతే వాళ్ళని చూసి అపహాస్యం చేయడం కానీ మనం చేయకుండా, మరి బీదల్ని మనం ఎప్పుడు కూడా కనికరించే వారిగా ఉండాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. మదర్ తెరీసా గారు ఒక మాట చెప్పారండి. మరి ఏంటంటే ప్రార్థించే పెదవుల కంట సహాయం చేసేటువంటి చేతుల మీద ఆమె చెప్పడం జరిగిందండి. కనుక మరి దేవుని ప్రజలమైనటువంటి మనము, మరి మనల్ని ఈ రోజున దేవుడు మనకి ఇల్లు ఇచ్చారు, మనకి ఈ రోజున అన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహించారు, కూడుగుడ్డ మరి గృహాన్ని దేవుడు మనకు ప్రసాదించారండి. అయితే మరి ఆ స్థితిలో లేనటువంటి వారు ఎంతమంది అయితే ఉన్నారో అలాంటి వారికి కూడా మనము సహాయం చేసేవారిగా ఉండాలి. నేను ఆకలిగా ఉన్నాను, నాకు ఆకలి తీర్చావు, నేను దప్పికతో వచ్చాను, నా దాహము తీర్చావని మరి ప్రభు ఈ రోజున క్రైస్తవులుగా మనల్ని చూసి ఆయన చెప్పాలి. ఆ రకంగా ఎంతో మంది మిషనరీలు మరి పేదలకి సహాయం అందించారు. ఈ రోజున మన వంతు వచ్చింది, మనం చేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది కనుక, మరి మనం కూడా నేను తిన్నానా లేదా అనే మన సుఖాన్ని మనం చూడడమే కాకుండా ఆ పేదల పట్ల కూడా ఔదార్య బుద్ధిని మనం కలిగి ఉండాలని ప్రభు యొక్క లేఖనాలు మనందరితో కూడా మాట్లాడుతున్నాయి.